యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు 15,000 ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి, పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష. కానీ మా నాయకుడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,47,885 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు, కానీ ఇందాక గౌరవ మంత్రి గారు 66,57,508 మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అదొకటి క్లారిఫికేషన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా చదువుకునే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానంతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి 15,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మరి సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు రాష్ట్రంలో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సగం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదు అన్నది అధ్యక్ష. ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు 300 దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష. అదేవిధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇజ్రాయెల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష. అమ్మఒడి కాదు అధ్యక్ష, అది తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవాడు. రెండు అమ్మఒడి రాలేదని అదేంటరా, రాలేదనింది అమ్మఒడి మనం ఇచ్చేదేమో. మీరు మాట్లాడాలంటే నేను కూర్చుంటాను. ప్లీజ్ మీరు మాట్లాడదలుచుకుంటే
ఒక్క నిమిషం సార్. చైర్తో మాట్లాడండి సార్, వాళ్ళకి ఎందుకు సంబంధం? వాళ్ళు మాట్లాడదలుచుకుంటే సార్ చైర్తో చెప్పండి సార్. మీతోనే మాట్లాడుతున్నాను సార్. నేను చైర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సార్. మాకు ఏ రూల్ పెట్టారో అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్. వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి. దయచేసి సార్, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడక్కు నాకు ఉంది కదా అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమన్నారు, పాఠశాలలకు వెళ్ళాను, అక్కడ అమ్మ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నా. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు